ఆ, పొంగులేటి సీనన్న, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇద్దరు పీపీ, డబల్ పీపీ. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు కూడా, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు కూడా విధి విధానాల ఖరారుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు, కేబినెట్ మీటింగ్లో నిర్ణయం. జాబ్ క్యాలెండర్ కూడా ఆమోదం ఇవాళ అసెంబ్లీలో రిలీజ్ చేస్తున్నారు. ఈరోజు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తున్నట్ట. సంతోషం. ఎందుకంటే అన్ని అవకాశాలు ఇస్తున్నట్టుగా, ఎందుకంటే నిరుద్యోగులను అవమానపరచకుండా వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించాలి. ఎందుకంటే ఉద్యోగాలు రావాలి. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లు మళ్ళీ సిఫారసు. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు తాగునీళ్ళు గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 437 కోట్లు. జిహెచ్ఎంసీలో 45 ఔటర్ గ్రామాల విలీనంపై కేబినెట్ సబ్ కమిటీ. క్రీడాకారుల ఈషా సింగ్, నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్ 600 గజాల చొప్పున ఇంటి స్థలం. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి సీనన్న, పొన్నం ప్రభాకర్. ఇక్కడ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాల, ఔటర్ గ్రామాల్లోని జిహెచ్ఎంసీ కలపాలని ప్లాన్ చేస్తున్నారు. దానికి కమిటీ వేసారు. ఆల్రెడీ ఓకే అన్నారు, మళ్ళీ కమిటీ వేసారు. ఇందో క్రీడాకారులు ఈషా సింగ్, నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్ 600 గజాలు ఇస్తున్నట్టు. ఎందుకంటే వాళ్ళు క్రీడారంగంలో ముందున్నారని ఒకటే గవర్నమెంట్కు అప్పీల్ చేస్తున్నాయి. ఎందుకంటే అవార్డులు వచ్చిన వాళ్ళకే మీరు వెనుక ఉండి వాళ్లకు అన్నీ ఇస్తే అది బాగానే ఉంటుంది. కాకపోతే అంత స్థాయికి రావడానికి ప్రయత్నం ఇవ్వాలి. మెయిన్ ఇంపార్టెంట్ అవార్డులు పొందడానికి కష్టపడే వాళ్ళకు, ముందుకు వచ్చే వాళ్ళకు ఈ అవార్డులే వస్తేనే ప్రాతిపదిక కాదు, దానికి ఆ విధంగా రావడానికి సహాయ సహకారాలు అందించాలి, వాళ్ళకి ఆర్థిక తోడ్పాటు అందించాలి. ఆ విధంగా ఉండాలి. గెలిచిన వాళ్ళకు 1 కోటి రూపాయలు ఇస్తా, 2 కోట్లు ఇస్తా, 500 గజాలు ఇస్తా అంటే అది ఏమో నాకైతే మంచి అనిపించలేదు. నిజంగా పేదవారికి ఇవ్వండి, కానీ వెనక స్థాయిలో ఇప్పుడు ఒక పరుగు పందెం ఉంటే ఒక అడుగు దూరంలో ఓడిపోయే వాళ్ళు ఉంటారు, రీచ్ అయిన వాళ్ళు ఉంటారు. రీచ్ అయిన వాళ్ళకి ఇస్తావు ఎట్లాగూ, కానీ ఒక అడుగు దూరంలో ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వాలి. అది కదా ప్రజాస్వామ్యం అంటే. ఒక అడుగు దూరంలో నిలిచిపోయిన వాళ్ళు అంత కష్టపడి ఒక్కడి దరుగులో వెనకబడిపోయారు, వాళ్ళకు కూడా ఆదుకోవాలి, తోడ్పాటు అందించాలి. ఆ విధంగా ఆలోచించాలి. త్వరలో ఆ రేషన్ కార్డు ఇస్తారట. 10 సంవత్సరాల కానీ మన కేసీఆర్ గారు ఇంతవరకు రేషన్ కార్డులు ఇవ్వాలి. ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తారట. వాళ్ళు పుట్టిన పిల్లలు స్కూల్ పోయారు, పెళ్ళి స్కూల్ పోయారు, అంతా అయిపోయింది. ఇంతవరకు రేషన్ కార్డుకి దిక్కులేదు. ఇప్పుడు ఇస్తారట. సంతోషం, తొందరగా ఇవ్వండి. ఎందుకంటే మరి అసలు ఏం అర్థం కావట్లేదు. రేషన్ కార్డుల పేరు లేకపోతే ఎట్లా పిల్లలకు? త్వరలో అర్హులందరికీ రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు అందజేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం విధి విధానాలు ఖరారు చేసేందుకు రెవెన్యూ, సివిల్ సప్లై, ఆరోగ్య శాఖ మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు వేరు ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే జాబ్ క్యాలెండర్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీన్ని ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించనుంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం సార్, అమీర్ అలీ ఖాన్ పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్ ఆమోదానికి మళ్ళీ ఫైల్ పంపించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళిద్దరి పేర్లను గతంలో పంపిస్తే గవర్నర్ తిప్పి పంపారు. బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. మధ్యాహ్నం 3:30 ప్రారంభమైన మీటింగ్ దాదాపు 2 గంటల పాటు కొనసాగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మీటింగ్ అనంతరం మంత్రివర్గ సమావేశం వివరాలు పొంగులేటి